ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఒక మాట మాట్లాడావంటే అస్సలు ఊరుకోను. అమ్మా, అమ్మా, ఏం జరిగిందమ్మా? వీడికొక సింపుల్ పని అప్పచెప్పాను. కనీసం ఆ పని కూడా ఫినిష్ చేసుకుని రాలేకపోయాడు ఈ రాస్కెల్. ఏముంది, ఈ వైరస్ గాడికి ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్ చేయమని చెప్పుంటుంది. యాజ్ యూజువల్ గా వాడు చెడగొట్టుంటాడు. వాడి మీద రైజ్ అయిపోతుంది. ఇలాంటి వేస్ట్ మ్యాటర్స్ మనకు అవసరమా? లేదు సార్, నేను వెళ్ళేసరికి ఆ జగదీష్ గారు కృష్ణమ్మకి మాటిచ్చేశారు. నార్మల్, నువ్వు ఈ జనరేషన్ వాడివి కదా, చాలా ఫాస్ట్ గా ఉంటావని నమ్మి ఈ పని నీకు అప్పచెప్పాను. లేకపోతే మీ నాన్నకి అప్పచెప్పేదాన్ని. అతనైతే హింట్ ఇస్తే చాలు అంటించొస్తాడు. నువ్వు అంటించి రారా అని పంపిస్తే ఆర్పేసి వచ్చావు. వేస్ట్ ఫెలో. ఛే! పోరా, ముందెక్కడి నుంచి వెళ్ళు. లేదంటే నాకొస్తున్న ఆవేశానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, నువ్వు ఆవేశపడకు, ప్లీజ్ కంట్రోల్. వికీ, ఇతన్ని పంపించేసాయి. నువ్వు రామ్మా. హే, వెళ్ళు. ఓ అమ్మా, ఇప్పుడేమైందని? ఇదిగో చూడు, ఇది మనం కృష్ణ తులసికి డబ్బిచ్చిన రోజు. అప్పుడే మనం డబ్బిచ్చి 3 నెలలు అయిపోయాయి కదా. ఇంకో 3 నెలల్లో వాళ్ళు 25 లక్షలు ఏం సంపాదిస్తారులే అనుకున్నాను. మన అప్పు తీర్చలేరు అనుకున్నాను. కానీ ఆ కృష్ణ తులసి కలకత్తా క్లాత్ మర్చెంట్ జగదీష్ చంద్రని కలిసింది. అతని నుంచి డ్రెస్ మెటీరియల్ని పైసా అడ్వాన్స్ కట్టకుండా పంపించేలా ఒప్పించింది. అతను ఈరోజు ఫ్లైట్లో కలకత్తా వెళ్ళాడు. రేపు మెటీరియల్ కృష్ణ తులసికి చేరుతుంది. వాళ్ళు స్కూల్ యూనిఫామ్ కుట్టడం మొదలు పెట్టారు అంటే మన బాకీ తీర్చడం మొదలు పెట్టారనే అర్థం. మిగిలిన 3 నెలల్లో మొత్తం బాకీ తీరిపోతుంది విక్కీ. లేదమ్మా, అలా జరగదు, జరగనివ్వను. అవునమ్మా, నువ్వు బాధపడితే నేను భరించలేను. నిన్ను సంతోషపెట్టడానికి నేను ఏమైనా చేయగలను. ఏం చేస్తావు? 3 స్టెప్స్ ఉన్నాయమ్మా. 1, జగదీష్ చంద్ర నుంచి మెటీరియల్ కృష్ణ తులసికి చేరదు. 2, మెటీరియల్ చేరిన కృష్ణ తులసి దాన్ని డ్రెస్సెస్గా రెడీ చేయదు. 3, ఒకవేళ చేసిన ఆ డ్రెస్సెస్ జగదీష్ చంద్ర వాళ్ళకి అందవు. నిజంగా అమ్మా, ఇప్పటికే వాళ్ళ ఇంట్లో యాక్సిడెంట్ అయ్యి ఒక పెద్ద ఫీవర్ జరిగిందమ్మా మనకి. ఆ ఫీవర్ వాళ్ళకి పాజిటివ్గా మారకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం అస్సలు బాధపడకు ప్లీజ్ అమ్మా. అమ్మా, నువ్వు ఇలా బాధగా ఉంటే రేపు జరగాల్సిన హ్యాపీ మూమెంట్ జరగదమ్మా. అవునమ్మా, రేపు విక్కీ బర్త్డే. నువ్వు ఇలా ఉంటే ఖచ్చితంగా విక్కీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ కార్తిక. ఏంటి క్యాడర్లో తిరుగుతున్నావు? క్లాస్ లేదా? ఉంది మేడం, కానీ నేను మీకోసమే బయటకు వచ్చాను. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది మేడం. రేపే మేము కొవ్వూరు వెళ్ళిపోతున్నాం. అయ్యో, అలా ఎలా వెళ్తారు? అకాడమిక్ ఇయర్ మధ్యలో వెళ్తే నీ స్టడీస్కి ఇబ్బంది అవుతుంది కదా. ఏమో మేడం, నాన్న అక్కడ వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. మేడం, మీరు నా స్లామ్ బుక్లో సైన్ చేయాలని మీకోసం చూస్తున్నాను. ప్లీజ్ మేడం, యు ఆర్ మై ఫేవరెట్ టీచర్. నాకు మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు ఈ పేజ్ ఫిలప్ చేస్తే నా లైఫ్ ఫుల్ఫిల్గా ఉంటుంది. గివ్ మీ సమ్ గ్రేట్ మెమరీస్ మ్యామ్. ఓకే. ఓకే మ్యామ్. నేనేం చెప్పినా తను వినడం లేదు. మీతో ఈ విషయం చెప్పడం వల్ల వారాహి గారికి మీరు ఈ విషయం చెప్తారానో, వారాహి గారి కోపాన్ని పోగొడతారనో నేను చెప్పడం లేదు. మీరందరూ కూడా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను. నా వాళ్ళు నాతో బాగుండాలి అనుకుంటున్నాను. వారాహి గారు మా అకౌంట్ డీటెయిల్స్ కూడా చూస్తారని మీ అందరికీ తెలుసు. వాటిలో ఏదో తేడా జరిగిందనుకుని నేను నిజమేంటో తెలుసుకోకుండా తను చాలా పెద్దగా తిట్టేశాను. ఆ వెంటనే ఆమె నిజాయితీ, సిన్సియారిటీ బయటపడ్డాయి. నా మాట మాత్రం ఇదిగో ఇలా మిగిలిపోయింది. ఆ విషయంలో నేను తను చాలా బాధ పెట్టాను. నేను తనకు సారీ కూడా చెప్పాను. కానీ అది ఉపయోగం లేకుండా పోయింది. ముందే వారాహి గారికి నేనంటే కోపం ఉన్నందుకు అది ఇంకా డబుల్ అయిపోయింది. నా సారీ ఆ కోపం కింద నలిగిపోయింది. తన కోపానికి ప్రతిసారి నా ప్రవర్తనే కారణం. తనకి ఆత్మాభిమానం, పట్టుదల ఎక్కువ. అందుకే నా సారీని తను యాక్సెప్ట్ చేయడం లేదు. కానీ తను నన్ను క్షమిస్తేనే నేను కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాను. అరే, నేను చేసింది తప్పు, అది తప్పే, కానీ అది నేరం కాదు, అది పాపం అంతకన్నా కాదు. అందుకే నా వాళ్ళు అనుకునే మీ అందరి ముందు ఆ తప్పు ఒప్పుకుంటే వారాహి గారి ముందు ఒప్పుకున్నట్టే అని మీతో ఇదంతా చెప్పాను. ఆవిడ నన్ను క్షమించకపోతే అదే వారాహి గారు, నిన్న జరిగిన విషయం గురించి నా ఫీలింగ్స్ చెప్తున్నాను. నిన్న మీ ఇంట్లో జరిగిన విషయం గురించి స్కూల్కి వచ్చి ఫీల్ అవ్వడం ఏంటండి మీరు? అది కాదు వారాహి గారు, నిన్న జరిగిన దానికి అసలు నేను ఎంతగా ఫీల్ అవుతున్నానో, నా మనసు ఎంత బాధపడుతుందో ఎవరికైనా చెప్పుకోవాలనిపించింది నాకు. అనిపిస్తే ఇంట్లో మీ నాన్నగారు లేరా, మీ కుమారక్క లేదా? వాళ్ళతో చెప్పుకున్నా నా బరువేం తగ్గిపోలేదు. అందుకే ఇదిగో వీళ్ళకి చెప్పుకుంటున్నాను. నేను ఈ స్కూల్కి ఎండి పొజిషన్లో ఉన్నా వీళ్ళందరితో నా ఫీలింగ్స్ చెప్పుకుంటున్నాను అంటే అసలు నేను ఎంత బాధపడుతున్నానో కొంచెం మీరు అర్థం చేసుకోండి వారాహి గారు. తప్పు చేయటం, చేస్తున్నప్పుడు అది తప్పని తెలుసుకోకపోవటం, ఆవేశం తెచ్చుకోవటం, ఆ ఆవేశాన్ని ఒక్క క్షణం కంట్రోల్ చేసుకుని ఆలోచించకపోవటం, ఇవి మీలా చాలా మందికున్నాయి. అలాంటి వాటి వల్ల ఎదుటి వాళ్ళు ఎంత సఫర్ అవుతారో మీలాంటి వాళ్ళకి తెలీదు. అందుకే కదా వారాహి గారు, నేను ఇప్పుడు మిమ్మల్ని అపాలజీ అడుగుతున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. ఇలా 10 మందితో చెప్పడం వల్ల నా మీద ప్రెషర్ పెట్టొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ నాకు తెలీదు. చచ్చా, అలాంటిదేం కాదు వారాహి గారు. కానీ నాకు ఇలాంటి పనులు అస్సలు నచ్చవు, చాలా చీప్గా అనిపిస్తాయి. నీ స్నేహం వారాహి గారు.